గురువుల ఫోటో చూసినప్పుడు నేను ఫస్ట్గా కనెక్ట్ అయింది మహావతార్ బాబాజీ గారికి. అమ్మగారికి ఒక బేబీ లాగా చెప్పినారేమని నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఒక మాటలో చెప్పాలంటే నా లైఫ్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందండి. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే సో రికగ్నిషన్ లేదు, హైక్ ఇవ్వలేదు, అండ్ ఐ విల్ క్యారీ ద సేమ్ థింగ్స్ అండ్ ఎమోషన్స్ టు మై ఫ్యామిలీ. నాకు లోయర్ బ్యాక్ పెయిన్, సివియర్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉండింది. సద్గురుభ్యో నమః. ఓం సుషుమ్న. పరమ గురువులైన శ్రీ 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 భోగనాథ మహర్షి గారికి, శ్రీ 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 మహావతార్ బాబాజీ గారికి, పూజ్య గురువులైన శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారికి నమస్సులు. సుషుమ్న దైన మిరకల్స్ కార్యక్రమానికి స్వాగతం. 72,000 నాడుల్లో అత్యంత శక్తివంతమైన దైవనాడి సుషుమ్న. సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా ఈ దైవనాడి అయిన సుషుమ్న నాడిని ఉత్తేజితం చేసుకోవచ్చు. విశ్వశక్తిని మనతో అనుసంధానం చేసే అద్భుతమైన ప్రక్రియే సుషుమ్న క్రియాయోగం. ఈ సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా ఎన్ని అద్భుతమైన అనుభవాల్ని సాధించవచ్చు అని మనతో పాటు ఈ రోజు పంచుకోవడానికి ఉన్నారు శ్రీ రమణ గారు. రమణ గారు వృత్తిరీత్యా ఒక ఐటీ ప్రొఫెషనల్. వారిని అడిగి ఎన్నో విషయాలు ముచ్చటిద్దాం. నమస్తే రమణ గారు. ఓం సుషుమ్న అండి. ఓం సుషుమ్న. రమణ గారు, మీరు ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదండి. అవునండి. అసలు లైఫ్ అంటేనే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. అవునండి. తర్వాత మీకు జనరల్ గా అంటే ఇంటర్నేషనల్ టైమింగ్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కాస్త నిద్ర లేమితో కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదండి. అవునండి. సో అసలు సుషుమ్న క్రియాయోగానికి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఈ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా అండి. సో మా చెల్లెలు నాకు సుషుమ్న క్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి 2013లో. సో తను సేమ్ ఇయర్లో అమ్మగారి క్లాస్కి అటెండ్ అవ్వడం జరిగింది. అమ్మగారి ద్వారా తను సుషుమ్న క్రియ అని ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అమ్మగారి సమక్షంలో తను ప్రాక్టీస్ చేస్తూ ఉండింది. సో షీ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ దాట్. ఓకే, ఈ సుషుమ్న క్రియ చేయడం వల్ల మనకు బాగానే హెల్త్ వైజ్ కానీ తను మార్పులు చూడడం జరిగిందనమాట. సో అట్ ద సేమ్ టైం నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట, అన్నయ్య ఇది చేస్తే బాగుండింది, నువ్వు కూడా చేసేసే అని చెప్పేసి నాకు సుషుమ్న క్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో అంటే జనరల్ గా వారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీలో ఒక ఇన్క్విజిటివ్నెస్ డెవలప్ అయిందా? ఇదేంటో చూడాలి అనే ఒక ఆకాంక్ష డెవలప్ అయిందా మీకు? ఇక్కడ ఎగ్జాక్ట్ గా నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. సుషుమ్న క్రియ తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గురువుల ఫోటో చూసినప్పుడు నేను ఫస్ట్ గా కనెక్ట్ అయింది మహావతార్ బాబాజీ గారికి. ఎందుకంటే రజనీకాంత్ గారి బాబా సినిమా చూసినప్పుడు ఐ డోంట్ నో సంహౌ ఐ కనెక్టెడ్ టు బాబాజీ గారు అనమాట. అక్కడ నుంచి ఆ సంవత్సరం నుంచి ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 2002 or 2006 సమ్వేర్ ఎల్స్ అండి. కరెక్ట్. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు బాబాజీ గారు కనిపిస్తే ఓ బాబాజీ గారు ఉన్నారు, సో వీళ్ళు స్పిరిచువల్ పర్సన్స్ అని తెలుసు. అంతవరకు ఆ కనెక్టివిటీ అనేది కొనసాగుతూ ఉండింది అనమాట. మూవీ చూసిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో వారి చిత్రపటం చూశారు. మా ఫ్రెండ్స్ కొందరు ఇంట్లో కానీ వేరే వాళ్ళు ఇంట్లో కొన్ని షాప్స్ లో కూడా చూడడం జరిగింది. బాబాజీ గారి వీళ్ళందరూ బాబాజీ గారి అని చెప్పేసి చూడడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, తను చెప్పిన ప్రాసెస్ లో నాకు ఏది కాంప్లెక్స్ అనిపించలేదండి. ఓన్లీ 4 స్టెప్స్ సింపుల్ గా ఉండింది. అండ్ మోర్ ఓవర్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ అవర్స్ టుగెదర్ ఐ హావ్ టు సిట్. 14 minutes ఇస్ ద మ్యాక్స్ అని చెప్పేసింది తను. అండ్ బట్ ఒక్క క్వశ్చన్ నన్ను కాస్త డిస్కంఫర్ట్ ఏం ఇచ్చిందంటే, స్పిరిచువల్ అంటున్నారు, మేబీ నేనేమైనా రెస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అసలు ఎలా సపోజ్ పర్టికులర్ సమయంలో చేయాలి, లేదంటే ఫ్లోర్ మీద కూర్చోవాలి, ఇలాంటి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే నేను ఎలా చేయగలను అనే ఒక థాట్ వచ్చింది. సో తను అడగడం జరిగింది అనమాట. తను చెప్పింది సుషుమ్న క్రియలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు, ఆల్ టుగెదర్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇన్ అ డే 1 time. మినిమం 21 minutes, మాక్సిమం 14 minutes చెప్పేసరికి ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. బాబాజీ గారు, సో బాబాజీ గారే ఐ ఫీల్ ఆయనే అమ్మగారికి చెల్లెల ద్వారా తీసుకెళ్లి నన్ను అమ్మగారికి ఒక బేబీ లాగా చెప్పినారేమని నేను ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో అలా అయిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్. ఎలాంటి థాట్స్ లేవండి, ఇన్ సెన్స్ నేను ఏం ఎక్స్పెక్టేషన్తో లేదండి, చెప్పారు చేయాలి. సో ఫైన్ చేస్తా ఉన్నాను. ఇనిషియల్లీ ఐ ఫెల్ట్ వెరీ లైట్నెస్ ఇన్ మై బాడీ. ఓకే. అంతకుముందు ఏమంటే మీరు అన్నట్టు ఐటీ ప్రొఫెషనల్ ఇంప్రాపర్ టైమింగ్స్ కానీ ఫుడ్ కానీ ఈ ఇంబ్యాలెన్స్ వల్ల నేను శరీరం వెయిట్ ని ఫీల్ అవుతుండేవాడిని. ఏదో నేను శరీరం లాగుతున్నట్టు, ఆ బాడీ వెయిట్ ని కూడా లాగుతున్నట్టు అని ఫీలింగ్. ఒకసారి మార్నింగ్ లేచినప్పుడు నాతో పాటు నేను ఆ వెయిట్ ని కూడా లేపుతున్నానేమో అనే ఫీలింగ్ లో ఉండేవాడిని.
ఓకే బట్ ఇనిషియల్లీ సుష్మ క్రియ స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్ లోనే నేను లైట్నెస్ ఫీల్ అవ్వడం మొదలు పెట్టాను. సో ఏదో ఫీల్ లైట్ గా అలా లేస్తుంటే ఏదో లైట్ గా లేస్తున్నట్టు అనిపించడం మొదలు పెట్టేసింది. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఫస్ట్ 49 days అంత టైం కూడా లేదండి. ఐ థింక్ మేబీ 1 week or 10 days అంతే హార్డ్లీ. ఓకే. సో రైట్ ఇదేదో బాగుంది అని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేయడం మొదలు పెట్టేశాను అనమాట. అలా సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. దెర్ ఇస్ నో అదర్ డౌట్ అనమాట. ఓకే, ఐ ఫెల్ట్ గుడ్. సో ఇంకా అలానే కంటిన్యూ చేశానండి. వండర్ఫుల్ రమణ గారు. ఇందాక నేను అడిగాను రమణ గారు, అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లైఫ్ అంటే చాలా అంటే ఒక ట్రామాటిక్ గా ఉంటుంది జనరల్ గా. సో మీరు ఈ పాత్ లోకి వచ్చిన తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా సాధించగలిగారు? సో మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చెప్పడానికన్నా ముందు అసలు ఒక ఐటీ ప్రొఫెషనల్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేస్తాడు, తన లైఫ్ ఎలా ఉంటుంది, ఎందుకు ప్రతి ఒక్కరు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ స్ట్రెస్ గా ఫ్రస్ట్రేషన్స్ తో ఉంటుంటారు, అండ్ మోర్ ఓవర్ డిప్రెషన్ అనే వర్డ్ అని కాదు కానీ లేదండి, డిప్రెషన్ కూడా చాలా మంది దే ఫేస్ కదా. సో వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు అని అంటే అండి, ఇన్ జనరల్ ఏంటంటే అండి, అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇక్కడ అమ్మగారి స్పీచెస్ నన్ను ఎంత ట్రాన్స్ఫార్మ్ చేశాయంటే, ఒక మాటలో చెప్పాలంటే నా లైఫ్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందండి. అమ్మగారు మెడిటేషన్ ఈజ్ అ వన్ పాత్. చేస్తా ఉన్నాను, బాడీ ట్యూన్ అవుతా ఉండింది, కొంచెం సంవాట్ యాక్టివ్ అనిపిస్తా ఉంది, ఎనర్జీ అనిపిస్తా ఉండింది, ఒక పార్ట్ అయిపోయింది. బట్ నేను అమ్మగారితో పాటు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అమ్మగారి స్పీచెస్ వింటూ, అమ్మగారు సత్సంగ్లో అడిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పిన ఆన్సర్స్ వల్ల నేను ఎంత రికవర్ అయినంటే, ఫస్ట్ ఐ విల్ టెల్ యూ, లెట్ యూ నో ద యాక్చువల్ కార్పొరేట్ లైఫ్. సో అందరూ అంటుంటారండి నాన్ కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏంటి 5 days వర్కింగ్, చిల్, ఎంజాయ్ చేస్తారు ఐటీ పీపుల్ అంటుంటారు. ఫిజికల్ గా వీ డోంట్ హ్యావ్ స్ట్రెయిన్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, ఏసీలో కూర్చుంటే కంఫర్టబుల్ ఉంటాము, మాకు అసలు ప్రపంచంలో ఎండ ఉండిందా వాన ఉండిందా కూడా తెలియదు. ఒకసారి వెళ్ళామంటే సేమ్ లైటింగ్ లో ఉంటాము, అదే లైటింగ్ లో బయటకు వచ్చేస్తాము. సో మాకు ప్రపంచంతో సంబంధం ఉండదు. బట్ టైమింగ్స్ మీరు అన్నట్టు షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి, లైక్ టైమ్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు యూఎస్ క్లయింట్స్ అనుకోండి, వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ టైం. సో వీటన్నిటికన్నా కూడా వీఆర్ డీలింగ్ విత్ ద పీపుల్ అండి. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మెషిన్స్ ఆర్ ఆల్సో ద పీపుల్. I can answer 100 machines at a time, but I can handling one person is difficult. ఎందుకంటే ఈ attitudes ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ అండి. ఓకే, ఇప్పుడు నేను వర్క్ చేస్తానండి, ఐ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్, అండ్ అకార్డింగ్ ద రికగ్నిషన్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ద పే అండ్ ద ప్రమోషన్స్. కరెక్ట్. ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్. దెన్ హియర్ కమ్స్ ద పిక్చర్, లైక్ ఓకే, వాళ్ళప్పుడు మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ లో ఏమంటుంది, సో హౌ కమ్ యు ఆర్ ఫార్ బెటర్ దాన్ ది అదర్ గై, ఏ గై చెప్తారు. సో అప్పుడు సపోజ్ మన టీంలోనే ఉన్నాం అనుకోండి, టీంలో ఉన్నప్పుడు నా పక్కన నాకన్నా వర్క్ ఎక్కువ చేయడు, కేపబిలిటీ కాదని నాకు తెలుసు. బట్ నాకు ప్రమోషన్ ఇవ్వకుండా, నా హైక్ లో ఇంక్రిమెంట్ లేకుండా తనకి ఇచ్చినప్పుడు హౌ ఐ ఫీల్. సో హై లెవెల్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. కాంపిటీషన్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటాయి. ఎందుకంటే చూడండి, మనం మనుషులం కాబట్టి అక్కడ కూడా సేమ్. సపోజ్ నేను ఒక రిపోర్టింగ్ మేనేజర్ అనుకోండి, సంహౌ నా ఫ్రీక్వెన్సీ వల్ల ఒక పర్సన్ నేను లైక్ చేశాను, వాడు వర్క్ చేయనప్పటికీ కూడా నేను అతన్ని పుష్ చేసి తీసుకెళ్లిపోతుంటాను. బట్ దేర్ ఇస్ ఇంజస్టిస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అదర్ గై హూ రియల్లీ వర్క్స్ హార్డ్. కరెక్ట్. సో అతను ఎట్లా ఫీల్ అవుతాడు అనేది నేను సఫర్ అయిన సిచ్యువేషన్స్. ఎట్లా అంటే, సో రికగ్నిషన్ లేదు, హైక్ ఇవ్వలేదు, అడిగితే విల్ సీ నెక్స్ట్ టైం అని చెప్పడం, లేదంటే ఇంకేదో దాటేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా అంటే వర్క్ చేయాలా, నాకు ఎందుకు ఇలా జరిగింది, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, ఆ థాట్స్ ని కంటిన్యూగా రన్ చేయడము, దానివల్ల ఇంప్రాపర్ స్లీప్ లేదు. సో లేదు, ఐ కెన్ గో అండ్ ఆస్క్ హిమ్. సో ది అదర్ పాయింట్, థాట్ పొల్యూషన్. నాకు ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదండి, ఎక్స్పెక్టేషన్ ఇస్ వెరీ డేంజరస్. అండ్ ఓకే, ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు దాని అవుట్కమ్ ని యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. యాక్చువల్లీ అది మేము యాక్సెప్ట్ నేనున్నాను అనుకోండి, ఐ టెల్ యూ ద రియలిస్టిక్ ఎగ్జాంపుల్. సేమ్ సో మా మేనేజర్ ఉన్నారు, సంహౌ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చినా ప్రాపర్ గా ఆన్సర్ చేసినప్పటికీ కూడా హీ ఈస్ నాట్ లైకింగ్ మీ, అండ్ ఈస్ నాట్ గివింగ్ మీ ప్రాపర్ ఆన్సర్స్, అండ్ ఈస్ నాట్ ప్రొజెక్టింగ్ మీ అదర్ దాన్ ఈస్ వాంటలీ ప్రొజెక్టింగ్ అదర్ పర్సన్. ఆ సిచ్యువేషన్ లో ఏంటి నా పరిస్థితి, ఒక ఐటీ ఎంప్లాయీగా జాబ్ వదిలేసి పోవాలి. ఓకే, పోవాలి అంటే ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ బి దేర్, అండ్ ఈఎంఐస్ ఇంకేమైనా ఉన్నప్పుడు అలా సడన్ ఐ కెనాట్ టేక్ డిసిషన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎంప్లాయీస్ టు అండర్గో ఫర్ అ ప్రెజరైజ్డ్ ఎన్వైరన్మెంట్. సో దాట్ విల్ బికమ్ అ స్ట్రెస్. అండ్ అదొకటి ఏం చేస్తుందంటే, ఆ టైంలో ఎలా అండి, ఎలా కోపప్ చేశారు? సో ఇన్ జనరల్ గా సుషుమ్న క్రియ లేకుండా పోయింటుంటే
కోపప్ ఏం చేసేది ఉండదండి. అందులో పడిపోవడము, గాసిప్స్, పాలిటిక్స్, అందరితో షేర్ చేసుకోవడం, బాధపడము, అండ్ షేర్ చేసుకుంటూ దట్ టైమ్ ఐ ఆల్సో హ్యావ్ డ్రింకింగ్ హ్యాబిట్ సంథింగ్, అంటే ఆ బాగా. సో అలా ఈ కనెక్ట్ అడిక్షన్స్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ బట్ ఐ వాజ్. అండ్ పార్టీస్ కూడా ఉంటాయి కదండి. సో పార్టీస్ లో కూడా అలా చేస్తూ ఉండే వాళ్ళము. సి ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్ తో పాటు ప్రతి క్షణం అదే ఆలోచించడం అనమాట. అలా ఎందుకు చేశాడు, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, లేదంటే నేను వెళ్ళేసి ఎస్కలేషన్ చేయనా. ఎస్కలేషన్ చేస్తే 2 things ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ మై థింగ్ జస్టిఫైడ్, దట్స్ ఓకే. అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ సింక్, వీ డోంట్ నో కదండి. ఇప్పుడు నా రిపోర్టింగ్ మేనేజర్ అండ్ దే రిపోర్టింగ్ మేనేజర్ వాళ్ళతో సింక్ లో ఉన్నారనుకోండి, నేను ఎస్కలేషన్ చేసినప్పుడు హీ విల్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ టు మీ. సో ఇట్స్ అన్నోన్ థింగ్ అనమాట. ఐ డోంట్ నో దట్. సో నేను ఇప్పుడు ఎస్కలేట్ చేయాలా లేదు, ఎలా ఉండాలి అనుకున్నప్పుడు, సో అండ్ ఐ విల్ క్యారీ ద సేమ్ థింగ్స్ అండ్ ఎమోషన్స్ టు మై ఫ్యామిలీ. ఆలోచించుకుంటూ వస్తాను. సరిగ్గా రెస్పాండ్ అయ్యమని కాదు, రెస్పాండ్ అయ్యేసరికి ఫ్రస్ట్రేషన్, వాళ్ళు అడిగేసరికి ఫ్రస్ట్రేట్ అవ్వడము. సో వాళ్ళు హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది కంప్లీట్ పొల్యూటెడ్. ఒక చిన్న ఆలోచన వల్ల, చిన్న ఎక్స్పెక్టేషన్ వల్ల ఇలాంటి సరౌండింగ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయేది అనమాట. అండ్ యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ టైంలో నేను సుష్మా క్రియ ఇంట్రడ్యూస్ అయిన టైంలో సేమ్ సిచ్యువేషన్ ఐఎమ్ అండర్ గోయింగ్. దట్ టైం నాకు లోయర్ బ్యాక్ పెయిన్, సివియర్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉండింది, అండ్ పైల్స్ ఉన్నాయి, అండ్ కాన్స్టిపేషన్. సో వీటన్నిటిని రూట్ కాజ్ ఆలోచించినప్పుడు, సుష్మా క్రియ వచ్చిన తర్వాత, అమ్మగారి స్పీచ్లు విన్న తర్వాత ఏంటంటే ఆలోచనలు, థాట్ పొల్యూషన్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ థాట్స్ నేను ప్రాపర్ గా నిద్రపోయేవాడిని కాదు, ఫుడ్ డైజెషన్ అది కాదు, అది కాన్స్టిపేషన్ కి వచ్చేది, అండ్ కాన్స్టిపేషన్ లీడ్స్ టు పైల్స్ అన్నమాట. అండ్ బ్యాక్ పెయిన్ ఇక్కడ నేను రూట్ కాజ్ అమ్మగారు చెప్పిన విషయాలు అబ్జర్వ్ చేసింది అంటేనండి, ఐఎమ్ నాట్ గెటింగ్ సఫిషియంట్ స్లీప్, బికాస్ ఆఫ్ దట్ అండ్ ద బాడీ ఈస్ నాట్ గెటింగ్ సఫిషియంట్ కాస్మిక్ ఎనర్జీ. సో బికాస్ ఆఫ్ విచ్ అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనము ఒక నార్మల్ పర్సన్ ఒక నైట్ ప్రాపర్ 6 to 7 hours నిద్రపోయినప్పుడు మాత్రమే హీ కెన్ డూ ద నెక్స్ట్ డే యాక్టివిటీ చేయగలుగుతారు. సో నేను ఇక్కడ స్లీప్ సరిగా పోవట్లేదు అండ్ సఫిషియంట్ నిద్ర లేదు. దానివల్ల ఏమవుతుంది, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ సఫిషియంట్ కాస్మిక్ ఎనర్జీ, బికాస్ ఆఫ్ విచ్ బ్యాక్ పెయిన్ కి ఏమంటే ఆ కూర్చొని ఏమవుతుందంటే దానికి హీల్ అవ్వట్లేదు అనమాట, సఫిషియంట్ ఎనర్జీ రావట్లేదు. సో దిస్ ఈస్ ఆల్ ఐ వాస్ కోరిలేటింగ్ అనమాట. ఒక పక్కన మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, మళ్ళీ దానితో మళ్ళీ ఫిజికల్ స్ట్రెస్, చాలా కష్టం. So at this juncture you got introduced to Sushumna Kriya. Suddenly Sushumna Kriya Yoga comes into our life and it changes everything. How to project that no also, not in a harsh way. First మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకున్నారు, మీలో మార్పులు తెచ్చుకున్నారు. And the best part is నాతో పాటు మా టీమ్ కి ప్రతి ఒక్కరికి నేను సుషుమ్న క్రియగా ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట. వండర్ఫుల్ అండి. విత్ ఇన్ షార్ట్ టైమ్ షీ కుడ్ సీ ద ఎనర్జీ ఫ్లోయింగ్ అండ్ ఆల్. దెన్ షీ రియలైజ్డ్ రైట్ ఫ్రమ్ భర్త తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక రోజు వెళ్ళిపోతాము. మొత్తానికి క్యూర్ అయిపోయింది. ఆ కంపెనీలో నేను ఆల్మోస్ట్ వెళ్ళిపోవాల్సింది. ఒక హ్యాపీనెస్ అంటే ఏంటి, మానసిక ప్రశాంతత, 1 liner డన్, ఐఎమ్ డన్,